ఉస్మానియా యూనివర్సిటీ 2025 కేటగిరీలో సెకండ్ పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నష్టపోయిన విద్యార్థులు గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన 30 మంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు పీహెచ్డీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు వెంటనే రిటైర్డ్ జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు పాల్పడిన ఓయూ అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఓయూ పీహెచ్డీ 2025 కేటగిరీ 2 అడ్మిషన్స్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రజానికానికి తెలియపరచడానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నతమైన విద్యను బోధిస్తున్నామని చెప్పుకునే ప్రొఫెసర్లు ఒక కేటగిరీ 2 అడ్మిషన్లో అన్ని తప్పుడు తడకాలు రాజ్యాంగ విరుద్ధంగా చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ విరుద్ధంగా చేయడంగా పరిగణించడానికి కారణమే వాళ్ళు ఎంచుకున్న సీట్ మ్యాట్రిక్స్ అని ఒకసారి జూమ్ చేయండి. సీట్ మ్యాట్రిక్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు 13+14 సీట్స్ అన్రిజర్వ్డ్ బీసీ నుంచి ఎస్సీ ఎస్టీ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో కేటాయించి ఒక నాన్ లోకల్ అభ్యర్థికి మొట్టమొదటిగా సీట్లు కేటాయించడానికి వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పీడబ్ల్యూడీ అభ్యర్థుల సీట్ను అన్రిజర్వ్డ్గా పరిగణించి అతి తక్కువ మార్కులు వచ్చిన ఓసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించడానికి వెనకాల ఉన్న మతలాభం ఏమిటి? పాయింట్. ఒక ఎస్సీ అభ్యర్థి సీటును ఎస్టీగా కన్వర్ట్ చేసి ఎస్టీ నుంచి అన్రిజర్వ్ కన్వర్ట్ చేసి ఒక ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 56 మార్క్స్ ఉంటాయి. వీళ్ళు ఓసీ కేటగిరీకి అలాట్ చేసిన మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ జీవో నెంబర్ 244 డేటెడ్ 21/2/2021 ప్రకారం ఈడబ్ల్యూఎస్ జీవో 9 సీట్స్ ఉంటే ఒక అభ్యర్థికి పెంచుకొని 10 సీట్లు ఇవ్వడానికి ఉన్న జీవోను వాళ్ళు తుంగలోకి దొక్కుతూ 6 సీట్స్ ఉన్నా కూడా ఒక సీట్ను పెంచి 7 సీట్ సూపర్ న్యూమరీ అని పరిగణించి అక్రమంగా వాళ్ళను సీట్లు లబ్ధి చేకూర్చిన ఈ రిజిస్టర్ ఓఎస్టీ గారు అదేవిధంగా ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉన్నారో వారికి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వారికి సీట్లు కేటాయించకుండా ఒక నాన్ లోకల్ అతి తక్కువ మార్కులున్న ఓసీ విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది. దానికి నిదర్శనంగానే మీ ముందు చూపించిన పాయింట్స్ చెప్పాము. ఇదంతా చేయడానికి కారణంగా కుట్ర పన్ని